ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము డే 2 మళ్ళీ తాటికెళ్ళి వచ్చాము అన్నమాట. పొద్దున్న 7 గంటలకు వచ్చినాము. చుట్టుపక్కల తోటలు అన్నమాట, మామిడి తోటలు. మెయిన్ రోడ్డు పక్కనే ఉంది చెట్టు. ఈ పక్క రోడ్డు ఉంది. మా ఊడు ఆడు చెట్టు ఎక్కుతా ఉన్నాడు. ఇదే తాటి చెట్టు. అది ఒక 4 గెలలు ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. దాని స్పాన్సర్ వచ్చేసి ఇతగాడే. అక్కడ పెట్టకూడదని పోయినాడు. ఆ పెట్టలేదు, ఏమీ లేదంట. అదో జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఆ గూట్లో పెట్టుండిందంట, వెళ్ళిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, రెండవ రోజు, రెండో తాటికెల. ఈ చిన్నకాయలు, ఇవి వచ్చేసి పెద్ద కాయలు. మనోడు పైన కూర్చోన్నాడు, సీటింగ్కి కొడతా ఉన్నాడు ఫస్ట్ కాయని. చూద్దాము ఒకసారి లోపల లుంజెట్టా తీయగా ఉందా లేదా. సౌటు కాయలు కొద్దిగా చప్పగా ఉంటాయి, తెల్లగా ఉండేటివి. మనం నిన్న తినేటివి నల్లకాయలు. అవి వచ్చేసి తీయగా ఉంటాయి అన్నమాట. ఇట్లా తెల్లగా ఉండేవి సౌటు కాయలు అంటాం మనం. ఈ ఒక రోజంతా మనకి అదే కొద్దిగా చవ్వగా ఉప్పుగా ఉంటాయి చౌటుకాయలు, కొన్ని తీయగా ఉంటాయి. చూద్దాం ఇది టేస్ట్ ఎట్టుందో ఒకసారి. మనోడైతే కోస్తా ఉన్నాడు. దీనికి 3 లుంజులు ఇప్పుడే వస్తూ ఉన్నాయి అన్నమాట. 3 లుంజులు చూసుకోండి ఒకసారి. 2 లుంజులే ఉన్నాయి. తింటున్నాడు మనోడు. ఎట్టుందిరా? తీయగా ఉంది. తీయగా ఉందండి ఫ్రెండ్స్. ఓకే, పర్వాలేదు. మనం అయితే ఈరోజు తిని ఇబ్బంది లేదు. మనోడు ఇంకొకటి పోయి ఆ పక్క నుంచి గెలాలు తెస్తా ఉన్నాడు, ఇంకా రాలేదు. ఫ్రెండ్స్, అడుగు పెద్ద గెల తెస్తా ఉన్నాడు మన మనోడు. ఇంకోటి జమ్మని తెస్తా ఉన్నాడు. ఇది చాలా బరువు అంట, సరిగ్గా ఉన్నది గెల. ఫ్రెండ్స్, వీటన్నిటిలో కల్లా పెద్ద గెల ఇది. సరిగ్గా ఉన్నది సామీరంగా చూడండి. తాటికాయలు. మనకు వేసవికాలం వచ్చిందంటే మనకు తాటికాయల పండగ మామూలుగా ఉండదన్నమాట. ఎందుకంటే వేసవికాలంలో తాటికాయ తింటే మంచిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్. మరి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే చిన్నపాటి అడవిలోకి వచ్చేసినాను అన్నమాట. ఈ కాయలకి చుట్టుపక్కల అన్ని చెట్లే. రోడ్లో నుంచి ఇటు కిందకి దిగేసాము, మొత్తం చెట్లే. చుట్టుపక్కల అన్ని చెట్లే. ఎటు నుంచి ఏమొస్తుందో తెలీదు, అయినా కానీ ఇబ్బంది లేదు. ఈరోజు కుమ్మేద్దాం అంతే. కత్తి ఏమో బాగున్నట్టుంది, తగ్గితే కదరా. సరిపించినారు నాది. సరిపించినా వాడాలా? అదే వాడలా. ఇదే ఫ్రెండ్స్ పండుగ అన్నిటికన్నా పెద్ద గెల ఫ్రెండ్స్. గబాన్ తీరా ఎయిట్ అది ఏంది అంటుంది. This coming. This coming. కాయలు ఎడగొట్టేది ఒక ఆర్ట్రా. ఆర్ట్ అంటాడు చూసా సినిమా లవరా. సూపర్. ఏడుపుచ్చిపోయింది నాకు అంతే కదా. లాస్ట్ కలుసుకోలేదు ఏమన్నా. కలుసుకోవు అంతే. కొన్ని కలుసుకుంటారు అనుకున్నా నువ్వు. కలుసుకుంటారు అనుకున్నాను రా. కలుసుకుంటే సినిమా ఏమన్నా చూడరు. ఆపేసాను. రెండవ రోజు, రెండో తాటికాయ 3 లుంజులు. సరిగ్గా ఉన్నది, చూసుకోండి ఒకసారి. మనోడు ఒక లుంజి తినేసాడు, గమ్మున తింటా ఉన్నాడు. చూడండి ఒకసారి. కుమ్మేస్తూ ఉన్నారు, మామూలుగా కాదు. ఎట్నాయా బాయ్? బాగున్నాయా? సూపరా? ఎట్నాయా? అచ్చా బాయ్. ఫ్రెండ్స్, నేను కూడా తింటాను. ఫోన్ పక్కన పెట్టి తినాలి కాబట్టి పక్కన పెడతాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెండవ రోజు. మొత్తానికైతే రెండవ రోజు కూడా మేము తాటికెళ్ళి సాధించామన్నమాట. మా ఊళ్ళు తింటా ఉన్నారు. పాపం 2 రావాల్సి వచ్చింది, వాళ్ళు 2 రాలేకపోయినారు, ఇంటికాడ చిక్కిపోయినారు. అయినా కానీ మేము వాళ్ళకి ఒక గెలెత్తుకోవాలనుకుంటా ఉన్నాము. కేవలం వాళ్ళు రాంది దేనివల్ల అంటే ఫ్రెండ్స్, ఒక బండి లేదు ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు కూడా ఒక బండి తీసేయండి ఫ్రెండ్స్. నేను కూడా పోలేక ఆ ఎండలో గమ్మునైపోయినాను, ఏమనుకోబాకండి. అయితే మన రెండో రోజు తాటికాయలు అన్నమాట. కొద్దిగా చిన్నవే, పర్వాలేదు. నీళ్ళకాయలు అయితే తాగాలి ఎప్పుడు, కండకాయలు ఇవ్వద్దు. నీళ్ళకాయలు మంచిది ఎండకే, అందుకని చెప్పేసి నీళ్ళకాయలే కొట్టించుకున్నాం కొద్దిగా. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరిలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మనం ముందుగా ఓన్లీ తాటికెళ్ళి ఓన్లీ నీళ్ళు తాగాలనుకుంటే ఒక పని చేయాలా, తెచ్చుకుని. ఓకే ఫ్రెండ్స్, అట్లాగే తాగాలి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఈ విధంగా మనం తాగినట్లయితే మనకు
సకుర్ సకుర్పూర్